అలాగే చూసుకుంటే 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు మీరు భావిస్తున్నారా? 100 రోజుల కార్యక్రమానికి మా 164 మంది వెళతాంటే ప్రజలు స్వాగతంతో బ్రహ్మాండంగా పూలు చల్లుతున్నారు. నా కాన్స్టిట్యున్సీ నూజివీడు కాన్స్టిట్యున్సీలో నేను మా ఐఎన్‌పిఆర్ అనే గృహ నిర్మాణ శాఖ మంత్రి, మా శాసనసభ్యులైన పార్థసారథి గారు మొన్న ఆగిరిపల్లి, ఈదర, సోమనాపురం అడవిలో ఎక్కడ వెళితే అరగంట అవుద్దన్న ప్రోగ్రాము ప్రజలతో ఉక్కిరి వెక్కిరిపోయి బయటికి రావడానికి మాకు 6 గంటలు పట్టింది సారథి గారికి నాకు. అసలు పూలతో జల్లుతున్నారు. ఇటువంటి ప్రభుత్వం మా బాబు గారు వచ్చారయ్యా, రక్షించారయ్యా, మా ప్రాణాలు రక్షించారయ్యా, మాకు మా రైతులకు సమృద్ధిగా విత్తనాలు అందుతున్నాయి, నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి, నాణ్యమైన ఎరువులు అందుతున్నాయి, మంచి నీళ్లు అందుతున్నాయి, తాగునీరు అందుతుంది, 24 అవర్స్ పై కరెంట్ ఉంటుంది, 9 గంటల కరెంట్ ఉంటుంది రైతులు. కానీ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అది చూసి ఈ వైసీపీ కుక్కలో తట్టుకోలేక ఉక్రోషంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటాం, వీడికి ఇష్టం లేక ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా ఈ కుక్కలన్నీ వాగుతున్నాయి. కానీ ఈ 100 రోజుల్లో ఏం చేసింది లేదు. పాపాలు ప్రక్షాళన చేయడానికే రేపు పూజ చేయబోతున్నాం అని చెప్పి అంటున్నారు కదా ఈళ్ళు. 100 రోజులు మేమేమి చేసింది 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకి ప్రతి ఓటర్కి 100 ఏమి చేసి 100 పాయింట్లతో మేము సమాధానం చేస్తున్నాం. మా యొక్క సమాధానం యొక్క పాంప్లెట్ చూసి ఈ కుక్కలు వాగటం చాలా మంచిది. ఇది మంచి ప్రభుత్వం అని అనుకుంటున్నారా? ఇది మంచి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది కార్మికుల ప్రభుత్వం, ఇది బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రభుత్వం, అది మంచి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు అనుకుంటున్నారు? ఈ 100 రోజుల్లో 1వ తారీఖు నాడే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చి, 1వ తారీఖు నాడే పెన్షన్లు ఇచ్చి, 1వ తారీఖు నాడే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు అన్నీ ఇచ్చేస్తున్నాం మేము. ఈ రోజులో 100 రోజుల్లో 70,000 కోట్లతో బీపీసీ ప్రాజెక్టు మచిలీపట్నంలో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 12 సిటీలో 12 ఇండస్ట్రీలకి శంకుస్థాపన చేశారు. ఉద్యోగాలు కల్పిస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం. రేపు దసరా పండగ రోజు గ్యాస్ బండ్లు పెడుతున్నాం. తర్వాత ఒకరోజు మంచి రోజు చూసుకి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు 1,500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ప్రతి 59 ఏళ్ళ బండుకు ఉన్న నిండిన 59 ఏళ్ల వయసు గల మహిళలు ప్రతి వాళ్ళకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఉచిత ఆర్టీసీ బస్సు పెడతాకి రెడీగా ఉన్నాం మేము. ఇట్లాగా 100 ఉండే పథకాలు చెప్పడానికి. ఎన్ని 100 చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది మేము చేసిన పథకాలు చెప్పాలంటే. మేము ఒక పక్క వరదలు వచ్చి మా 164 మంది శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలో నిద్రపోకుండా రోజుకు 2 గంటలు నిద్రపోయి వరదల్లో బురదల్లో తిరుగుతాయి. మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ తిరుగుతుంటే మీరు 60 టన్నులు ఇసుకతో మీ యొక్క పార్టీ రంగులేసిన బోట్లు ఎప్పుడో ఒకటి కృష్ణానదినే కూల్చేద్దాం అన్న దుర్మార్గులు మీరు. ఇంకా ప్రజలకు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. మేము ఈరోజు చెప్పండి, మేము కృష్ణానదిలో బోట్లు వదలలేదు అని ఒక్క నాయకుడన్నా బయటకు వచ్చి చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, ఆ పేపర్ చూస్తాడు, ఇదేంటి బోట్ అంటే ఏంటి అంటున్నాడు. మన పేపర్లో చూసి బోట్ అంటే ఏంటని అడుగుతున్నాడు. అందరూ పాపాల పండుతయ్యి జత్వానీ కేసులో ఐఏపీఎస్ ఐపీఎస్ ముగ్గురు గారు ఏం చేశారో విషయాలు కొన్ని గారు అప్పులుగా మారారు. అన్నీ లెటర్ మీద రాయించారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లో కాదు, దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి అందరూ బయటికి రాక తప్పదు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి జల్లికి దోలుకొచ్చిన పవిత్రమైన ఆంధ్రప్రదేశ్లో మహిళల జోలికొచ్చిన ఈ వైసీపీ వాళ్ళు సర్వనాశనం అయిపోవటం ఖాయం. వీళ్ళు భూస్థాపితం అయిపోవటం ఖాయం. ఇక ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది లేదు. నేను నిన్న కాకినాడ వెళ్తే అక్కడ ఒక 2 ఎమ్మెల్యేలు కలిశారు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఎక్కడి నుంచి వస్తున్నారంట దారిలో. అన్నా మాకు తీసుకెళ్ళన్నా చంద్రబాబు నాయుడు దగ్గరికి, వీళ్ళు ట్రైబల్ ఏరియా ఎమ్మెల్యేస్ తీసుకెళ్ళన్నా మేము చేరిపోతామన్నా, వీడెవడో జగన్ గారు మమ్మల్ని ఎంతో ఒకసారి పిలిచాడు, ఏదో పంపించాడు, అదే చుట్టం మేము ఫస్ట్ లాస్ట్ ఇది అన్నారు. బాబు మా దగ్గరికి వస్తే మీరు ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసి ప్రాయశ్చిత దీక్ష తీసి మా తెలుగుదేశం పార్టీలో చేరాలి బాబు, లేకపోతే అవకాశం లేదు బాబు అని చెప్పాను.